అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇది నాన్న యేసయ్య సిలువలో పలికినటువంటి 7 మాటల్లో నుంచి కొన్ని సంగతులు మీతో చెప్పాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. ఒక మనిషి చనిపోతున్నప్పుడు ఆయన చివరి మాటలు చాలా విలువైనవి అంటారు. అయితే దేవుడు చనిపోతున్నప్పుడు పలికిన మాటలు ఎంత విలువైనవో ఎప్పుడైనా ఆలోచించారా? సిలువపై యేసు పలికిన 7 మాటలు కేవలం మాటలు కావు. అవి మన పాపానికి సమాధానం, మన బాధకు అర్థం, మన జీవితానికి దారి. సిలువలో పలికినటువంటి మొదటి మాట ఫర్గివ్నెస్. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన ప్రార్థిస్తున్నట్లుగా చూడగలం. ఇక్కడ యేసయ్య ఎవరిని క్షమించమన్నాడు? తనను కొట్టిన వాళ్ళను, అవమానించిన వాళ్ళను, చంపుతున్న వాళ్ళను. మనమైతే చిన్న మాటకి కోప్పడతాం, కానీ యేసయ్య ప్రాణం పోతున్న సమయంలో కూడా క్షమించాడు. ఇది జస్ట్ ఫర్గివ్నెస్ కాదు, డివైన్ ఫర్గివ్నెస్. క్షమించటం అంటే వాళ్ళు డిజర్వ్ చేసినందుకే కాదు, జీసస్ మనల్ని క్షమించినందుకే మనం ఇతరులను క్షమిస్తున్నాం. నెంబర్ 2, సాల్వేషన్, రక్షణ. లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగతో చెప్తూ ఉన్నాడు. ఆ దొంగ జీవితం మొత్తం తప్పులతో నిండిపోయింది, కానీ చివరి క్షణంలో యేసయ్యను అంగీకరించాడు. రిలీజియన్ కాదు, రెపెంటెన్స్ ముఖ్యమని అది చూపిస్తుంది. ఒక క్షణం నిజమైన మార్పు ఒక జీవిత పాపాన్ని చెరిపేస్తుంది. నెంబర్ 3, ప్రేమ అండ్ బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 వచనాలు కనుక చూసినట్లయితే, ఇదిగో నీ తల్లి. ఇంత బాధలో కూడా యేసయ్య తన తల్లిని మర్చిపోలేదు. ఇది మనకు చెబుతుంది, స్పిరిచువల్ లైఫ్ ఉన్నవాడు ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోడు. దేవుని ప్రేమను అనుభవించిన వాడు మనుషులను నిర్లక్ష్యం చేయడు. ఎంత గొప్ప విషయం కదా. నెంబర్ 4, విడిచిపెట్టబడిన భావం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, ఏలి ఏలి లామా శబక్తాని, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టితివి అని చెప్పి ఆయన పెద్దగా కేక వేసినట్లుగా మనం చూడగలం. ఇది చాలా డీప్ మూమెంట్. యేసయ్య మొదటిసారి ఫాదర్ ప్రజెన్స్ లేకుండా అనిపించింది ఆయనకు. ఎందుకు? మన పాపం ఆయనపై పడింది కాబట్టి. జీసస్ విడిచిపెట్టబడ్డాడు, అందుకే మనం ఎప్పటికీ విడిచిపెట్టబడం. నెంబర్ 5, సఫరింగ్, బాధ. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన దప్పిగొన్నట్లుగా, ఆయనకు దాహం వేసినట్లుగా మనం చూడగలం. ఇది చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ ఇది చూపిస్తుంది దేవుడు ఫుల్గా హ్యూమన్గా ఆయన మారి మన యొక్క హ్యూమన్ లైఫ్లో మనం ఎటువంటి బాధలను అనుభవిస్తామో ఆయన మన బాధను దాని ద్వారా అండర్స్టాండ్ చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. నీ కన్నీళ్ళు దేవునికి తెలియవు కాదు, ఆయన కూడా ఏడ్చాడు, బాధపడ్డాడు. ఒక మానవుడిగా నువ్వెంత బాధపడుతున్నావో అన్నీ ఆయన అనుభవించాడు గనుక ఆయనకి నీ బాధ తెలుసు. నెంబర్ 6, విక్టరీ, విజయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైంది అని చెప్పి ఆయన చెప్పినట్లుగా మనం చూడగలం. ఇది ఓటమి కాదు, ఇది ఒక డిక్లరేషన్. చూడండి, సిన్కి పూర్తిగా పే అయింది, సాల్వేషన్ వర్క్ కంప్లీట్ అయింది. చూడండి, దేవుడు మన కోసం ఈ భూమిపైకి ఎందుకని వచ్చాడో ఆయన యొక్క పనిని ఆయన కంప్లీట్ చేశాడు. మన పాపముల నుంచి మనకు విముక్తినిచ్చాడు. నువ్వు దేవుని ప్రేమను సంపాదించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసయ్య ఎప్పటికే దాన్ని సాధించేశాడు. నెంబర్ 7, సమర్పణ. తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నానని లూకాసు సువార్త 23:46లో ఉంటుంది. చివరకు యేసయ్య కంట్రోల్ వదిలి ఫాదర్కు అప్పగించాడు. ఇది ట్రస్ట్ యొక్క హయ్యెస్ట్ లెవెల్. జీవితాన్ని గట్టిగా పట్టుకుంటే భయం వస్తుంది, దేవునికి అప్పగిస్తే శాంతి వస్తుంది. ఈ 7 మాటలు ఒక చరిత్ర కాదు,
ఇవి మనం ఎలా జీవించాలో చూపించే మార్గం, ఎలా క్షమించాలో, ఎలా నమ్మాలో, ఎలా సమర్పించాలో నేర్పించే సందేశం. సిలువపై యేసు పలికిన మాటలు ఆయన చివరి మాటలు కాదు, అవి మన కొత్త జీవితానికి మొదటి మాటలు. ఈరోజు ఈ 7 మాటల్లో ఏది నీ హృదయాన్ని ఎక్కువగా తాకింది? దానితో జీవితం మార్చుకో. బికాస్ ద క్రాస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఇట్స్ యువర్ బిగినింగ్. ప్రైజ్ ద లార్డ్.